హల్లెలూయా. మీరందరూ బాగున్నారండి. యేసునామములో వాక్యం చెప్పుకుందాము. యేసయ్యకి మహిమ కలుగును గాక. నిర్గమకాండం 24వ అధ్యాయము 1వ వచనం చదువుదామండి. మరియు ఆయన మోషేతో ఇట్లనెను, నీవును అహరోనును నాదాబును అబీహును ఇశ్రాయేలీల పెద్దల్లో 70 మందియు యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడుడి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఏమి చెప్పాడంటే మోషేతో, నీవు అహరోను నాదాబు అబీహులను తీసుకొని ఇశ్రాయేలీలందరిలో 70 మంది పెద్దలను తీసుకొని చెప్పాడంటారు, తీసుకొని రమ్మని దేవాది దేవుడు యెహోవా తండ్రి మోషే గారితో చెప్పారంటండి. చెప్పినప్పుడు మోషే గారు ఏం చేశారంటే, వీళ్ళందరినీ పిలిపించడానికి వీళ్ళందరినీ తీసుకొని రావటానికి మోషే వచ్చి యెహోవా హల్లెలూయా మాటలన్నిటినీ వీధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పి ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారం చేసేదని ఒకే శబ్దంతో ఉత్తరం ఇచ్చిరి. దేవుడు చెప్పిన మాటలన్నిటినీ విని ఒకే శబ్దంతో దేవుడు ఏది చెప్తే అదే మేము చేస్తాము అని చెప్పారంటండి. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ఇశ్రాయేలు పెద్దల్లో 70 మందిని తీసుకొని సీనాయి పర్వతానికి రావటానికి దేవుడు సెలవిచ్చినట్లుగా యవనస్తుల్ని పిలిచి, ఇశ్రాయేల్లో యవనస్తుల్ని అందరినీ పిలిచి వాళ్ళని దహన బలులు సమాధాన బలులు యెహోవా తండ్రికి అర్పించడానికి యవనస్తుల్ని పిలిపించి యవనస్తుల చేత ఆ బలులు అర్పించారంటండి. దీన్ని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. 12 గోత్రముల నుండి కూడా 70 మందిని పిలిపించారంట. ఆ బలి అర్పించిన జంతువులు రక్తం పాలెంలో చల్లి కొంచెం తీసుకొని బలిపీఠం మీద చల్లి ఆ ప్రజల మీద కూడా చల్లారంట మోషే గారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యంలో ఉందండి. 24వ అధ్యాయము నిర్గమకాండంలో ఉంది. చదివితే అదంతా మీకు వివరంగా తెలిసిద్ది. దేవునికి మహిమ కలుగును గాక. యవనస్తుల చేత దహన బలులు నర్పించి ఆ రక్తాన్ని తీసుకొని ఈ 70 మంది సీనాయి పర్వతం మీదకి తీసుకొని రమ్మన్నారు కదండి. వాళ్ళ మీద ప్రజలందరి మీద బలిపీఠం కింద పాలెంలో చల్లాడంట మోషే గారు. ఎందుకు? దేవుణ్ణి చూడటానికి వెళ్తున్నారు కదా ఈ 70 మంది కూడా. వెళ్ళినప్పుడు వీళ్ళకి అపాయం రాకుండా, దేవుణ్ణి చూసినప్పుడు చచ్చిపోతారన్న భయం ఉంది కనుక అది జరగకుండా రక్తాన్ని ముందుగానే, గొర్రెల రక్తం కోడెల రక్తం ముందుగానే ఆ 70 మంది మీద చల్లారు. ప్రజలందరి మీద చల్లారు. బలిపీఠం కట్టి బలిపీఠం కింద చల్లారు. ఆ బలులు అర్పించాక పాలెంలో చల్లారు. ఇదంతా జరిగిన తర్వాత మోషే గారు ఆ 70 మంది ప్రజలను, అంటే నిర్గమకాండం 24:9-10 వచనమండి. తర్వాత మోషే అహరోను నాదాబు అబీహు ఇశ్రాయేలీల పెద్దలలో 70 మందియు ఎక్కిపోయి ఇశ్రాయేలీల దేవుణ్ణి చూసిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పాదముల క్రింద నెగనెగలాడు నీలిమయమైన వస్తువు వంటిదియు ఆకాశ మండలపు తేజము వంటిదియు ఉండెను. ఏడేడం మీరు గమనించాలండి. ఈ వాక్యం చదివినప్పుడు మీకు అర్థమైద్ది. నేను చెప్తున్నాను, దేవునికి నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, నాకు ఇచ్చిన మాటలు నాలో ఉండి చెప్పిన దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. 70 మంది ఎక్కిపోయారు కదండి. ఈ 70 మందికి కూడా దేవుడు కనపడ్డాడంట. దేవుణ్ణి చూశారంట. ఇశ్రాయేలీలు దేవుణ్ణి చూసిరి. 70 మంది ఎక్కిపోయి
పోయి కొండ మీదకి ఎక్కిపోయి ఇశ్రాయేలీల దేవుణ్ణి చూసిరి. ఇది వాక్యం అండి, చూశారంట, ఇక్కడ రాసి ఉంది. ఆయన పాదముల క్రిందంట నెగనెగలాడు నీలిమయమైన వస్తువు లాంటిది ఉందంట. నీలిమయము అంటే నీలలాగా ఉంటుంది కదండి, అది కూడా కాకుండా వస్తువు వంటిది. వస్తువు అంటే అది నీళ్ళలాగా ఉండేది, ఒక వస్తువు పనిముట్టులాగా. ఇది నీళ్ళంటే ద్రవ పదార్థం కదండి, ఈ వస్తువు అంటే ఇది ఘన పదార్థం. అంటే ఈ రెండింటిని పోల్చుకొని దేవుణ్ణి వీళ్ళు ఇశ్రాయేలీలు ప్రజలు ఆనాడు చూశారంటండి. దేవునికి మహిమ కలుగును గాక. అదేవిధంగా ఆకాశ మండలపు తేజము వంటిదియు ఉండెను. ఆకాశ మండలపు మనం ఆకాశం మీద చూసినప్పుడు తేజము వంటిదియు ఉండెను. తేజము అంటే వెలుగు, ప్రకాశము అంటే అలాంటిది ఉందంట. ఇంత మహిమ కలిగిన దేవుణ్ణి ఆ 70 మంది కూడా మోషే గారితో పాటు ఇశ్రాయేలీల్లో 70 మంది కూడా చూశారంటండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రాలు. చూసిన తర్వాత వీళ్ళేం చేశారంటే ఆయన పాదములు కింద నెగనెగలాడు నీలిమయమైన వస్తువు వంటిది ఆకాశ మండలపు తేజము వంటిది ఉండెను. ఆయన ఇశ్రాయేలులోని ప్రధానులకు ఏ హానియు చేయలేదంటండి. దేవుణ్ణి చూస్తే వామ్మో చనిపోతాం మనం అనుకునే ఆ రోజులు అవి. దేవుణ్ణి ఎవరో ఎప్పుడూ చూడలేరు. మోషే గారిని కొండెక్కి మీరే వెళ్ళి మీరే చూడు, మీరే మాట్లాడి, మీ మాట మేము వింటామని చెప్పి పంపించిన ఇశ్రాయేలీల్లో 70 మందికి కనపడినప్పుడు వీరు ఏం చేశారంటే ఏ హాని చేయలేదు దేవుడు మాకని సాక్ష్యం ఇచ్చారండి. ఆయన ఇశ్రాయేలులోని ప్రధానులకు ఏ హాని చేయలేదు. ఎందుకంటే ఏ హాని చేయకుండా ముందుగానే మోషే గారు ఏం చేశారు, రక్త బలియాగంగా బలి అర్పించారు, సమాధాన బలులు అర్పించారు. ఏది, గొర్రెలను కోడెలను అర్పించి ఆ రక్తాన్ని వాళ్ళ మీద ప్రోక్షించారు. బలి అర్పించిన దాని బలిపీఠం క్రింద పోసారు, పాళంలో పోసారు, ప్రజలందరి మీద చల్లారు. ఈ 70 మంది మీద ప్రత్యేకించి రక్తం చల్లారు. ఆ రక్తము వీళ్ళని కాపాడింది. దేవాతి దేవుణ్ణి చూసి ఆ క్షణమైన చూచుట కాపాడి ఇశ్రాయేలీలోని ప్రధానులకు ఏ హానియు చేయలేదు. ఏ హాని చేయటానికి వీలు లేకుండా మోషే గారు చేసిన ఈ బలి పశువు రక్తం వాళ్ళని కాపాడుటకు తండ్రి వీళ్ళకి అది చెయ్యమని చెప్పారు. ఆ రక్త బలియాగము చేసి వాళ్ళ మీద చల్లితే దేవుని కోపము అనేది తగ్గిపోయిద్దని చెప్పారు. దేవునికి స్తోత్రములండి. వారు దేవుణ్ణి చూసి అన్నపానములు పుచ్చుకొనిరి. వారంట దేవుణ్ణి చూశారంట. చూసిన తర్వాత ఏ హాని జరగలేదని తెలుసుకున్నాక అప్పుడు అన్నపానములు పుచ్చుకున్నారంట. అప్పుడు దాకా ఇశ్రాయేలీల ప్రజల్లో ఈ 70 మంది కూడా ఎవరు కూడా అన్నపానములు అంటే నీళ్లు తాగలేదు, అన్నం తినలేదు. వీళ్ళు ఉపవాసం ఉండి ఆ కొండకి ఎక్కారు. ఎక్కినప్పుడు ఉపవాసం ఉండి కొండకి ఎక్కారు కాబట్టి దేవుణ్ణి చూశారు. దేవుడు ఇశ్రాయేలీల దేవుడు ఈ పెద్దలు ఏ హాని చేయలేదు. వీళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు ఇక్కడ. తర్వాత వీళ్ళప్పుడు వాళ్ళని చూసి దిగి వచ్చిన తర్వాత అన్నపానములు వారు దేవుణ్ణి చూసి అన్నపానములు పుచ్చుకున్నారంటండి. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు మోషే ఏం చేశారంటే మోషే కూడా 40 రాత్రులు 40 పగులు ఉపవాసం ఉన్నారు కదండి. దేవునికి మహిమ కలుగును గాక. 15వ వచనం చదువుకుందామండి. మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. యెహోవా ఆ మహిమ సేనాయి కొండ మీద నిలిచెను. యెహోవా మహిమ ఆ కొండ మీద నిలిచిందంట.
ఆ మోషే గారు ఏం చేశారు, ఇదంతా జరిగినాక వీళ్ళు అన్నపానాలు పుచ్చుకున్న తర్వాత సీనాయి కొండ మీద ఉన్నప్పుడు మోషే గారు మేఘం అంట ఆ కొండను కమ్మిందంటండి. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. యెహోవా మహిమ, దేవునికి మహిమ కలుగును గాక. ఆ కొండ మీదంతా యెహోవా మహిమ నిలిచి ఉన్నప్పుడు మేఘము 6 దినములు దాన్ని కమ్మెను. ఏమంటే మేఘం అంట యెహోవా మేఘం, యెహోవా మహిమ, యెహోవా తేజస్సు, ప్రతిదీ యెహోవాది. సీనాయి కొండ మీద అక్కడ నిలిచిపోయిందంటండి. నిలిచిపోయినప్పుడు 6 దినములు దాన్ని కమ్ముకొని ఉందంట. 6 దినములు దాన్ని కమ్ముకొని ఉందంటండి. 7వ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు, దేవునికి మహిమ కలుగునుగాక, 6 దినములు సీనాయి కొండ మీద ఆయన మేఘము కమ్ముకొని ఉంది. అది చీకటి అగాధములోకి వెళ్ళిండు ఆ మోషే గారండి. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ 6 దినములు అయిన తర్వాత 7వ దినమున యెహోవా తండ్రి మోషే గారిని పిలిచారంట. దేవునికి స్తోత్రములండి, ఎంత గొప్ప భాగ్యం. యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలీల కన్నులకు కనబడిన. దేవునికి స్తోత్రములండి. మోషే గారిని 7వ రోజు పిలిచారంట యెహోవా తండ్రి. 7వ రోజు 6 రోజులు ఆ సీనాయి కొండ మీద మహిమ కమ్ముకుంది. మేఘం ఒకటి కమ్ముకొని ఉంది, అగాధము చీకటి. అయితే 7వ రోజున మాత్రానికి మోషేని దేవాతి దేవుడు పిలిచిండంట. ఆ పిలిచిన టైంలో ఇశ్రాయేలీలు కింద చూసినప్పుడు వారికి దహించు అగ్ని వలె కనపడ్డారంట. దహించు అగ్ని వలె ఇశ్రాయేలీల కన్నులకు కనబడను. దేవునికి స్తోత్రములండి. మన దేవుడు దహించు అగ్ని అయి కూడా ఉన్నారు. మన దేవుడు మేఘమై కూడా ఉన్నారు. మన దేవుడు సీనాయి పర్వతం మీద ఆ 70 మంది ఆ ఇశ్రాయేలీల పెద్దలకి నిగనిగలాడు నేల మయమైన ఆ తర్వాత నేల నిగనిగలాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. యేసయ్య నీకు వందనాలు. మేఘములు ఉన్నాయంట, నిగనిగలాడు పాదములు ఉన్నాయంట. మన వస్తువుల్లాగా కనపడి అది ఘన పదార్థం. మీకు ఇందాక మనం చెప్పుకున్నామండి. దాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు. దేవాది దేవునికి ఆకాశ మండలంలో కూడా తేజస్సు కనపడుతుందని, ఈ 70 మందికే కనపడ్డదని చెప్పారండి. నిగనిగలాడు నేలమయమైన వస్తువు వంటిది ఆకాశ మండలపు తేజము వంటిది ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. వీళ్ళు చూశారు, దేవుణ్ణి చూసి వచ్చి అన్నపానములు పుచ్చుకున్నారు. అప్పుడు దాకా ఉపవాసం ఉన్నారు. ఈ మోషే కొండకి ఎక్కినప్పుడు, సీనాయి కొండ మీదకి ఎక్కినప్పుడు మోషే గారు ఎక్కితే వెంటనే మాట్లాడలేదు, దర్శనం రాలేదు. అగాధంగా 6 దినములు మేఘం కమ్మింది. మేఘం కమ్మితే మేఘం ఎట్లుంటుందండి? దేవునికి స్తోత్రాలు. ఈ మేఘం అంతా నల్లగా మేఘాలు కమ్ముకొని ఉంటుంది. ఆ మేఘములు అగాధములు మోషే గారు ఉన్నారండి. మోషే గారు ఉన్నప్పుడు 7వ రోజున ఆ మోషే గారిని పిలిచిండు దేవాతి దేవుడు. పిలిచి మాట్లాడారు. ఆ 7వ రోజున ఇశ్రాయేలీలకి ఎట్లా కనపడ్డాడంటే ఆ సీనాయి కొండ మీద దేవాది దేవుడు దహించు అగ్ని వలె ఇశ్రాయేలీలకి కనపడ్డాడంట. దేవుడికి మహిమ కలుగునుగాక, యేసయ్యకి మహిమ కలుగునుగాక. అప్పుడు కనపడి మాట్లాడారండి. అప్పుడు మోషే ఆ మేఘంలో ప్రవేశించి కొండ మీదికి ఎక్కాను. ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదికి ఎక్కారంట. ఎక్కడ పిలిచారో అక్కడికి ఎక్కారంటండి. మోషే కొండ మీద రేయింబగళ్ళు 40 దినములు ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. మోషే గారండి ఇట్లా పిలిచి ఇదంతా చేసిన తర్వాత 40 రాత్రులు పగుళ్ళు 40 రేయింబగుళ్ళు అక్కడ ఉన్నాడంట. 40 రేయింబగుళ్ళలో
అక్కడ ఆయన ఉపవాసం ఉన్నారండి. రాత్రింబగుళ్ళు కొండ మీద దేవుని దగ్గర ఉన్నారు. అక్కడ ఆహారం లేదు, నీళ్ళు లేవు. దేవుడే తనకు అన్నీ అయి ఉండి మోషే గారిని చాలా చక్కగా మాట్లాడుతూ ఆ జీవములో ఆయనకి ఏ ఆహారం పెట్టారో ఏ నీళ్ళు ఇచ్చారో మనకైతే తెలియదు. కానీ దేవుని కృపను బట్టి 40 రాత్రింబగుళ్ళు సీనాయి పర్వతం మీద మోషే గారు ఉపవాసం ఉండి ఆనాడు ఇశ్రాయేలీ ప్రజల కోసం 10 ఆజ్ఞల పలకలు తీసుకొని వచ్చారు. ఆ ఆజ్ఞలు నెరవేర్చాలని కట్టడి పాత నిబంధన మొత్తంలో ఇశ్రాయేలీ ప్రజలకు ఇచ్చారు. మనకే అవి ఉన్నాయి. ధర్మశాస్త్రాన్ని యేసయ్య ఎప్పుడు కొట్టేయలేదండి. ధర్మశాస్త్ర ప్రకారంగా నడిచారు. కానీ మన యేసయ్య వచ్చాక మన నిమిత్తము మనం ఆ పశువుల్ని వధించకుండా, గొర్రెలను వధించకుండా, ఎద్దుల్ని వధించకుండా, ఆ బలులన్నీ కాకుండా ఒకటే బలి, మానవ పాప పరిహారార్థ బలి అయిన యేసయ్యే బలి అయి మనకి విమోచన కలుగజేసిందండి. ఇది ఉపవాస ప్రార్థనలని ఈ వాక్యము చెప్తున్నాను. దేవునికే మహిమ కలుగునుగాక. ఎన్నవారందరూ మీరందరూ కూడా ఆ వాక్యాన్ని వాక్యముతో పాటు నడుచుకుంటూ, చదువుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ దేవుళ్ళో ఎదగాలని, దేవుడు కనపడ్డాడు, మాట్లాడాడని ఇశ్రాయేలు ప్రజలు నమ్మారండి. ఇక్కడ రాశారు, సాక్ష్యం కూడా ఇచ్చారు. మేము దేవుణ్ణి చూసిన తర్వాత అన్నపానములు పుచ్చుకున్నామని చెప్పారండి. అదే విధముగా మోషే గారిని దేవాతి దేవుడు పిలిచాడు. పిలిచిన తర్వాత మాట్లాడారు. ఆ పిలిచినప్పుడు వెంటనే రాలేదు, ఒకరోజు రాలేదు, కానీ 40 రాత్రింబగుళ్ళు అక్కడ ఉపవాసం ఉన్నారు. మన దేవాతి దేవుడు గొప్ప దేవుడు అయి ఉన్నాడు. ఇప్పుడు యేసయ్య కూడా 40 రోజుల ఉపవాస పండుగలు ఉపవాసాలు చేశారు. దాని గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు అవే రోజులని అందరం మనం ప్రార్థనలో ఉంటున్నాం. మనం అందరం కూడా దేవుని కృపను బట్టి వాక్యంతో దేవుడితో కలిసి ఉండాలని, ఆ ఇశ్రాయేలీ పెద్దలకు కనపడి మాట్లాడినట్లుగా మనం కూడా దగ్గరికి వెళ్ళి మనలో ఆయన ఉండుట కృప చూపించాలని ఈ చిన్న మాటలు దేవుడి వినికిళ్ళు దీవించును గాక అని యేసు నామంలో అడుగుతున్నానండి. యేసు నామంలో ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మ తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చెప్పిన ఈ చిన్న మాటల్ని వినిపిల్లో దీవించి ఆశీర్వదించి వారందరి జీవితాల్లో ఫలింపచేసి ఎవరు ఏ రీతిలో నా తండ్రి నీ దగ్గరకు వస్తారో వచ్చిన వారందరినీ మీరు కాపాడిని కృపలో భద్రపరిచి మారు మనసు రక్షణ ఇచ్చి కాపాడమని అడుగుతున్నాను. ప్రభునికి స్తోత్రాలు. సీనాయి పర్వతం మీద చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు అయా వారి జీవితం మా జీవితం అందరిలో జరిగించమని అడుగుతున్నాను. మోషే గారు కూడా 40 రాత్రింబగుళ్ళు ఉపవాసం ఉన్నారయ్యా. అదే మాట నేను చెప్పాను. అంతకుముందు 70 మంది ఇశ్రాయేలీలు పెద్దలు కూడా దేవుణ్ణి చూసిన తర్వాత అన్నపానములు పుచ్చుకున్నారని వాక్యం సెలవిచ్చిందయ్యా. యవనస్తుల చేత మోషే గారు ఆయా బలులు, ఆయా దహన బలులు, సమాధాన బలులు అర్పించి ఆ రక్తం ఆయా పాళెములో బలిపీఠం మీద ప్రోక్షించి వీళ్ళ పెద్దల మీద ప్రోక్షించిన తర్వాత నిన్ను చూశారని వాక్యం సెలవిచ్చిందయ్యా. కాబట్టి